హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందుగా అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చూసారా ఎంత బాగుందో? మా ఊరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది. మార్నింగ్ అయితే జనాలు రద్దీగా ఉంటుందని నైట్ డెకరేషన్ జరుగుతుంది, అందుకే షూట్ చేయడానికి వెళ్ళా. ఇది ముఖద్వారం, 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అండి, మెయిన్ ద్వారం ఇదే. ఇంకా చూసారా డెకరేషన్స్ చేస్తున్నారు. ఇదంతా లోపల ఆలయ ప్రాంగణం అండి. చాలా విశాలంగా ఉంటది, చాలా పెద్దది కూడా గుడి. ఈ మధ్యనే మా ఊర్లో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. చాలా ఫేమస్ అయిందండి ఈ గుడి. చిన్న తిరుపతిలో జనాలు ఎలా రద్దీగా ఉంటారో ప్రతి శనివారం కూడా మా ఊరిలో జనాలు అలాగే రద్దీగా ఉంటారు. ఆ షాట్ కూడా ఒకసారి తీసి పెడతాను. ఇది గజస్తంభానికి డెకరేషన్ పచ్చి పువ్వులతో చేశారండి. చాలా బాగుంది, చూడముచ్చటగా ఉంది కదా డెకరేషన్ కూడా. చూసారు కదా, ఇదంతా నైట్ కాబట్టి తీయడానికి వచ్చాను. మార్నింగ్ అయితే ఈ లైటింగ్, ఈ డెకరేషన్స్ ఇవేమి కూడా కనపడవు. షూట్ చేయడానికి కూడా పెద్దగా ఏమి ఉండదు, అందుకని నైట్ వచ్చి షూట్ చేస్తున్నాను. ఇంకా గుళ్ళో డెకరేషన్ జరుగుతుంది, అందుకనే వచ్చి షూట్ చేస్తున్నాం. చూసారు కదా, ఇక్కడే ఆరు బయట వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి కళ్యాణం కూడా జరుగుతుందండి. కళ్యాణం కూడా చాలా కన్నుల వైభవంగా జరుగుద్ది. ఇక్కడ చాలా బాగా చేస్తారు. మీకు ఆ వీడియో కూడా ఒకసారి అప్లోడ్ చేస్తాను. ఇదేనండి, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా ఊరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆలయం. మరి చూసారు కదా, మీకు డెకరేషన్ వెంకటేశ్వర స్వామి గుడి ఎలా కనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అందరికీ మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ కూడా రేపు మార్నింగ్ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి, దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే. మరిన్ని లాంగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.